హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి జాబ్స్ కి సంబంధించి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రాబోవు 131,428 వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ ని వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన పార్ట్ బి లో నార్మలైజేషన్ అనేది ఉంటుందా, ఉంటే ఎవరికి ఉంటుంది, అలానే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కి చూసుకోవడానికి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అని 3టికి సంబంధించిన అప్డేట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నేషనల్ మీడియా ఛానల్ అయిన ఎన్డీటీవీ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్. ఫ్రెండ్స్, ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్ గా అయితే ఇది హిందీ వెబ్ పేజ్ అన్నమాట. నేను దీన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. రైల్వేస్ విల్ బి ఇష్యూయింగ్ నోటిఫికేషన్స్ ఫర్ 1,31,000 వేకెన్సీస్ ఆన్ February 23. నో డీటెయిల్స్ అని హెడ్డింగ్ కూడా బోల్డ్ లెటర్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ పేరా చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ఏ షార్ట్ నోటీస్ విల్ బి ఇష్యూడ్ on 23 February in the employment news for recruitment of 1,31,428 posts in the railway, while it will take time to issue notification in details అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు రాబోవు 1,31,428 వేకెన్సీస్ కి సంబంధించిన షార్ట్ నోటీస్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు. ఈ వేకెన్సీస్ కి సంబంధించిన కంప్లీట్ వేకెన్సీ డీటెయిల్స్ అంటే డిపార్ట్మెంట్ కి అలానే కేటగిరీ వైజ్ ఏ విధంగా ఉన్నాయి అని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ఫిబ్రవరి 12, 2019 2:51 PM కి రిలీజ్ అనేది చేయడం జరిగింది. రైల్వే ఆర్ఆర్బి ఈస్ గోయింగ్ టు మేక్ బంపర్స్ రిక్రూట్మెంట్ ఆన్ వేరియస్ పోస్ట్స్ అని ఇంతకు ముందు రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారు చెప్పారు కదా. 2,30,000 వేకెన్సీస్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాము. ఈ వేకెన్సీస్ ని 2 phases గా కంప్లీట్ చేయబోతున్నాము. ఫస్ట్ ఫేజ్ లో 1,31,428 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేస్తాము. అలానే సెకండ్ ఫేజ్ లో 99,000 వేకెన్సీస్ అనేది ఫిల్ చేస్తాము అని ఇక్కడ కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ టోల్డ్ ఎన్డీటీవీ, అంటే ఎన్డీటీవీ వాళ్ళకు ఆర్ఆర్బి అఫీషియల్ ఏం చెప్పారంటే మనకు త్వరలోనే 1,31,428 వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ ని ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఫిబ్రవరి 23న రిలీజ్ చేయబోతున్నారు. అలానే నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని క్యాల్కులేట్ చేయడానికి, అలానే మనకు ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, 10% రిజర్వేషన్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సంబంధించిన రూల్స్ అన్ని రిలీజ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అంతకంటే ముందు ఫిబ్రవరి 23వ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తాము అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలానే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏదైతే 99,000 సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్ అంటే 2020 నాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించిన 99,000 వేకెన్సీస్ ని మే లేదా జూన్ నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన నోటీస్ మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ CBT2 పార్ట్ బి లో నార్మలైజేషన్ ఉంటుందా లేదా అని చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, దీంట్లో మనము ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కింద 6th పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లాస్ట్ లైన్ లో లాస్ట్ పాయింట్ అనేది గమనించండి. ఫ్రెండ్స్, మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ ఇన్ ఆల్ ది స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అని ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీని ప్రకారము ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ యొక్క స్టేజ్ ని వీళ్ళు నార్మలైజేషన్ అనేది చేయాలన్నమాట. ఇది ఆర్ఆర్బి కోల్కతా యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్. ఫ్రెండ్స్, దీంట్లో ఒక స్టూడెంట్ వాళ్ళకు ట్వీట్ అనేది చేయడం జరిగింది. సార్, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఇన్ ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ పార్ట్ బి దేర్ ఈస్ ఏ డిఫరెంట్ ట్రేడ్ and different shift and each trade have different difficulty level, so is normalization happened trade wise also అని అతను అడగడం జరిగింది. అంటే ఇతను ఏమడిగాడంటే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన పార్ట్ బి ఎగ్జామినేషన్ లో డిఫరెంట్ లెవెల్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో వాటికన్నిటికీ స్టేజెస్ వైజ్ మీరు నార్మలైజేషన్ అనేది చేస్తారా అని అడగడం జరిగింది. ఫ్రెండ్స్, దానికి కోల్కతా పార్ట్ బి ఈస్ క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ, నో నార్మలైజేషన్ ఫర్ పార్ట్ బి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పార్ట్ బి కేవలం క్వాలిఫై
క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది, దానికి ఎటువంటి నార్మలైజేషన్ ఉండదు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ దీనికి సంబంధించి ఆర్ఆర్బి భోపాల్ వెంటనే రిప్లై అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి భోపాల్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అన్నమాట. వీళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే, ఇఫ్ ఆల్ షిఫ్ట్ క్వాలిఫై స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ దెన్ నో నార్మలైజేషన్, ఇఫ్ నో ఈక్వల్ దెన్ నార్మలైజేషన్ అండ్ మేక్ ఈక్వల్ పార్ట్ ఏ అండ్ బి అని మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఆల్ షిఫ్ట్ కి ఈక్వల్ ఉన్నట్లయితే దానికి నార్మలైజేషన్ అనేది ఉండదు. ఒకవేళ ఈక్వల్ లేనట్లయితే దానికి నార్మలైజేషన్ చేసి పార్ట్ ఏ అలానే పార్ట్ బి కి అందరికి సమానంగా ఉండే విధంగా చూస్తాము అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పార్ట్ బి కి నార్మలైజేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి. ఆర్ఆర్బి CBT2 యొక్క ఆన్సర్ కి చెక్ చేసుకోవడానికి వాళ్ళు లింక్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అని చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. సేమ్ అదే లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 14/2/2019 మధ్యాహ్నం 1 గంట నుంచి 17/2/2019 నైట్ 11:55 PM వరకు మీరు చెక్ చేసుకోవచ్చు అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు డేట్లు అలానే టైమ్ సో డే బై డే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది February 12, 2019 మధ్యాహ్నం 3:43 ఇది రిలీజ్ చేయడం జరిగింది. RRB to reactivate ALP and technician CBT2 ఆన్సర్ కి లింక్ ఆన్ Feb 14 చెక్ డీటెయిల్స్ హియర్ అని హెడ్డింగ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే RRB ALP and టెక్నీషియన్ CBT2 ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్సర్ కీని RRB February 11th రిలీజ్ చేయబోతున్నట్లు వాళ్ళు ఒక లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. కానీ ఆ లింక్ అనేది ఇప్పుడు వర్క్ అవ్వడం లేదు. ఫర్దర్ గా 14/2/2019 మధ్యాహ్నం 1 గంట నుంచి 17/2/2019 నైట్ 11:55 PM వరకు రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పుడు మెన్షన్ చేశారు అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. RRB ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ ది ఆన్సర్ కి ఫ్రెష్ ఆన్ థర్స్డే దట్ ఈస్ ఆన్ February 14, 2019 అని మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రకారం మనకు ఆన్సర్ కి అనేది CBT2 సంబంధించి February 14, 2019 రోజు రిలీజ్ చేయబోతున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ February 14, 2019 మధ్యాహ్నం 12 గంటల నుంచి చూసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే అక్కడ 1 గంట అనేది ఉంది ఫ్రెండ్స్. తర్వాత February 16 నుంచి మనము అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ రైజ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి February 17, 2019 నైట్ 11:59 PM అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ RRB నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీకు ఒకే వీడియోలో నేను చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే RRB జాబ్స్ కి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Thanks for watching.